నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు వినూత్న నిరసనకు దిగారు. కల్వకుర్తిలో కేసీఆర్ ప్రభుత్వం 240 డబుల్ బెడ్రూమ్లు నిర్మించి లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఒక్క నాయకుడు అయినా ప్రజల గురించి ఆలోచించింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లు వేయించుకొని గెలిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈడ మేము సమాజమే ఎందుకైనామంటే ఈడ మాకు ఇస్తున్న ఇండ్లు ఇవ్వనికే మీకు ఎందుకు కష్టం అవుతుంది? మా వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? మీరేమన్నా ఓట్ల గురించి మీ రాజకీయం ఉంటే మీరు చూసుకోండి. మీరు రెండు పార్టీలో మీరు కొట్లాడండి. మమ్మల్ని ఎందుకు బాధ చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? మేము బీదలం, మాకు లేవు, పొద్దుసారి కష్టపడితే కానీ మాకు రావు. మాకు ఇండ్లు లేవు. ఎన్ని రోజులు కిరాయిలు కట్టుకుంటుండాలి? కిరాయి కట్టనందుకు ఈ నెలకి కిరాయి లేదు, మేము కాల్ చేస్తామని చెప్తే మీరు వెళ్ళిపోయినా మాకు ఇల్లు వచ్చింది కానీ మేము కాల్ చేయరని చెప్తున్నారు. మేము ఎక్కడ పోవాలి?